ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీఓ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు జనరల్గా పీసీ బిల్డ్స్కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు సిపియు అనే పదం అయితే కామన్గా వినబడుతుంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. కానీ మనకి మార్కెట్లో ఏపీఓ అని చెప్పి ఇంకొక రకమైన ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం దాని గురించి అయితే మాట్లాడదాం. అసలు ఏపీఓ అంటే ఏంటి, అసలు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందని అయితే. సో మనం ఎప్పుడైనా సరే ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకి మెయిన్ కాంపోనెంట్స్ చూసుకుంటే కనుక మన ప్రాసెసర్, దాని తర్వాత సెకండ్ మోస్ట్ కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మన గ్రాఫిక్ కార్డ్. సో చాలామంది ఒక బడ్జెట్లోని ఒక పీసీ బిల్డ్ని చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక సర్టన్ అమౌంట్లో అయితే ఫిక్స్ చేసుకుంటారు కదా. సో ఈ బడ్జెట్లోని వాళ్ళు అన్నీ అచీవ్ చేయాలంటే కనుక వాళ్ళకి కొంత ప్రాబ్లమేటిక్ అయితే ఉంటుంది. సో సాధారణంగా మనం గేమింగ్ పీసీ బిల్డ్స్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. సో గ్రాఫిక్ కార్డ్ ఉంటే మన గేమింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం ఇంప్రూవ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే మనం పెట్టుకున్న బడ్జెట్కి మన ఓవరాల్ పీసీ సెగ్మెంట్లో చూసుకుంటే మన ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మన గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 10,000 నుంచి 20,000 రూపాయలు లేదంటే అంతకన్నా ఎక్కువ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏఎండి తన ఓన్ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయి కదా, సో దాన్ని ట్వీక్ చేసి కొంచెం వేరే డిజైన్ని మనం మార్పులు చేసి దాన్ని అయితే ఏపీకి అయితే లాంచ్ చేసింది. సో ఏపీఓ అంటే దీంట్లో మనకి ఒక సిపియు ప్లస్ జీపీయూ రెండు కూడా ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఒకే రకంగా అయితే పనిచేస్తే, సో దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏపీఓ అంటే యాక్సిలరేటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇలాంటి ఏపీఎస్ అనేవి మనకి మార్కెట్లో లభిస్తాయి. ఇది సాధారణంగా ఏఎండికి సంబంధించిన బ్రాండ్లోనే ఎక్కువ శాతంలో అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకి సాధారణ ప్రాసెసర్ లాగే కనిపిస్తుంది, బట్ దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో అది మనకి ఏదైతే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దానికి సమాంతరంగానే ఇవ్వే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల ఈ ఏపీఎస్ అనేది ఎవరైతే ఒక బడ్జెట్లో ఉండి గేమింగ్కి సంబంధించిన పీసీ బిల్డ్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయి కదా ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. సో వాళ్ళ బడ్జెట్లోనే వాళ్ళు ఉంటూ ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పొందడానికి అనేది మనకి ఈ ఏపీఎస్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఓవరాల్గా మీ బడ్జెట్ అనేది టైట్గా ఉంది, బట్ మీరు గేమింగ్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందాలనుకుంటున్నారు, బట్ మీరు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీద అమౌంట్ని స్పెండ్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే కనుక మీకు ఎలాంటి ఏపీఓ ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయి కదా ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఓకి సంబంధించి. సో ఒకవేళ మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఏపీఓస్ని చెక్ చేయాలంటే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కొన్నిటిని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.